గీతా టాక్స్కి మళ్ళీ స్వాగతం. రేపటి నుంచి అంటే జనవరి 19 నుంచి 27 వరకు మనకి శారద అమ్మవారి యొక్క అంటే రాజశ్యామల అమ్మవారి గుప్త నవరాత్రులు మొదలయ్యాయి. రాజశ్యామల అమ్మవారు అంటే ఎవరో కాదండి, శారదాదేవి, సరస్వతీదేవి, రాజమాతంగి అమ్మవారు. ఎలా వచ్చింది అంటే ఒకటి అంటే పురాణాల ప్రకారం మతంగ ముని యొక్క కుమార్తె ఎలా అయితే పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతియో అలాగే మతంగ ముని యొక్క కుమార్తె మాతంగి అని, అలాగే మాతంగము అంటే ఏనుగు అని ఒక అర్థం ఉంది. మనకి సప్త స్వరాలు ఎలా అయితే ఉన్నాయో ఆ సప్త స్వరాలకి ఒక్కొక్క పక్షి యొక్క జంతువు యొక్క అరుపులు, గీంకారం, నినాదం ఇలా ఉన్నాయన్నమాట. ఆ మాతంగం అనేటటువంటిది ఏనుగు. సో అమ్మవారికి ఇలా చెప్తారనమాట, మతంగముని యొక్క కుమార్తె అని చెప్తారు. సప్త స్వరాల్లో ఏనుగు యొక్క గీంకారం అని కూడా మనకి అర్థం వస్తుంది. అలాగే రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు మనకి ఎప్పుడు కూడా చాలా విలువ అనడం కంటే అత్యంత ప్రాముఖ్యత చెందడం జరిగింది ఈ మధ్యకాలంలో. బాగా అమ్మవారి యొక్క స్వరూపం మరకత వర్ణంలో ఉంటుంది, ఒక రకంగా నీలమేఘం అని కూడా చెప్పుకుంటాము మనం. లలితాదేవి యొక్క మంత్రిని ఈవిడ. లలితా పరాభట్టారిక, లలితా మహా త్రిపుర సుందరి యొక్క సేనాధ్యక్షురాలేమో వారాహి అమ్మవారు, మంత్రి ఏమో రాజశ్యామల అమ్మవారు. మంత్రిని సచివులు, సచివాలయం అంటాం కదా, మంత్రి ఎప్పుడు కూడా రాజుకి సహాయ సహకారాలు అందిస్తూ పరిపాలన చేయడానికి ఉపయోగపడతారనమాట. చక్కని వ్యవస్థని రూపొందించడానికి మంత్రి యొక్క సహాయం అవసరం. అలాగే మన రాజశ్యామల అమ్మవారి నవరాత్రుల్లోనే మనకి వసంత పంచమి కూడా వస్తుంది. సరస్వతీదేవి యొక్క పూజ చేస్తారు. ఆ రోజు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తారు. రాజశ్యామల అమ్మవారు అంటేనే జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉన్నాయి కదా. అమ్మవారు జ్ఞానశక్తి అనమాట. అంటే జగన్మాత గురుస్వరూపంలో వస్తే రాజశ్యామల అమ్మవారు, శివుడు గురుస్వరూపంలో వస్తే దక్షిణామూర్తి, విష్ణువు గురుస్వరూపంలో వస్తే దత్తాత్రేయ స్వామివారు అనమాట. ఇవన్నీ కూడా గురుస్వరూపాలు. అలాగే చిన్ముద్రను ధరించి శృంగేరిలో శారద అమ్మవారు కూడా చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర. దక్షిణామూర్తి, అమ్మవారు, అయ్యప్ప స్వామి ఈ ముగ్గురు మాత్రమే జ్ఞానముద్రని కలిగి ఉంటారు, చిన్ముద్ర. అమ్మవారి యొక్క పూజ చేయడం ద్వారా ఈ గుప్త నవరాత్రుల్లో మనకి జ్ఞాన శక్తి కలుగుతుంది. మనకి జ్ఞానం ఉంటేనే కదండి ఏదైనా చేయగలుగుతాము. అలాగే మనకి రాజయోగం అంటే ఇప్పుడు చాలామంది కూడా అమ్మవారి యొక్క యాగాలు చేస్తున్నారు, దీక్షలు తీసుకుంటున్నారు. సో అలాగే ఇహపర సౌఖ్యాలు కూడా కలుగుతాయి. అమ్మవారి యొక్క చేతిలో అక్షరమాల ఉంటుంది, వీణ ఉంటుంది, సంగీత సాహిత్యాలకి అమ్మవారే నిదర్శనం, ప్రతీక అనమాట. అలాగే చిలుక కూడా ఉంటుంది. చిలుక జ్ఞానానికి ఉదాహరణ మనకి. అలా మనం ఇప్పుడు అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఆ తల్లి యొక్క అపారమైన కరుణ, అనుగ్రహం మన మీద ఉంటే మనం ఏదైనా సాధించగలం. కేవలం బీజాక్షరాలు నాలుగు మీద రాసినంతనే కాళిదాసు మహాకవి అయ్యాడు. కవి అయి అప్పటికప్పుడు చెప్పాడు, మాణిక్య వీణాం ముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాసాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదైకమాత అని ఇంకా ఝరీ ప్రవాహంలాగా కాళిదాసు యొక్క కవిత్వంతో శ్యామల దండకాన్ని రాశాడు. మన శరీరంలో ఎలా అయితే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఉండేటటువంటి చక్రాలన్నింటినీ కూడా అమ్మవారి ఉపాసనతో జాగృతమవుతాయన్నమాట. జ్ఞానం తేజోవంతం అవుతుంది. సప్త స్వరాల కలయికతోటి మనిషి జీవితం, సప్త ధాతువులతోటి మనిషి శరీరం ముడిపడి ఉంటాయి. వీటన్నిటికీ కూడా ప్రతీక రాజశ్యామల అమ్మవారు. రేపటి నుంచే ఈ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అమ్మవారిని షోడశ ఉపచారాలతోటి, ఎర్రటి పుష్పాలతోటి పూజించి ఆమెకు పులిహార, పాయసం, దద్దోజనం ఏవైనా ఎర్రటి ఫలాలని నైవేద్యం పెట్టి చక్కగా పూజ చేసుకోండి. మధ్యలో వసంత పంచమి వస్తుంది, అమ్మవారిని పాయసాన్నంతో నైవేద్యం పెట్టుకోండి. ఈ నవరాత్రుల్లో మీ అందరికీ ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా చక్కగా ఈడేరాలి. ఇప్పుడు నేను అమ్మవారి యొక్క మహిమాన్వితమైన శక్తివంతమైన షోడశ అంటే 16 నామాలు చెప్తాను. మీరు కూడా
చెప్పండి, చూడండి. ఇవి దశమహావిద్యల్లో అమ్మవారిది కూడా చెప్తూ ఉంటారనమాట, జ్ఞానశక్తికి సంబంధించి. సంగీత యోగిని శ్యామా శ్యామల మంత్రి నాయక మంత్రిని సచివేశాని ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైణికి చముద్రిణి ప్రియకప్రియ నీపప్రియ కదంబేసి కదంబ వనవాసిని సదామర రచనామాని షోడశైతాని కుంభచ. ఇవన్నీ కూడా 16 అమ్మవారి యొక్క నామాలతోటి, షోడశ ఉపచారాలతోటి అమ్మవారిని అర్చించండి. అమ్మవారి కృపకు దయకు పాత్రులు కండి. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ, జై శ్యామల, జై రాజశ్యామలా దేవి. శ్రీ మాత్రే నమః.